చెప్పాను అభ్యర్థులు ఎవరనేది అంశం కాదు. అభ్యర్థులు నేను ఒక ప్రతిపాదన నేను అక్కడ కార్యకర్తల అభిప్రాయం మేరకు ఏదైతున్నదో నేను క్రోడీకరించి మీకు సబ్మిట్ చేశాను. మీరు ఎవరైనా కానీ కష్టకాలం లోపల ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీడలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉన్నటువంటి కార్యకర్తలు కాబట్టి ఏదైతున్నదో ఇవాళ ఈ కౌన్సిలర్ పోటీ చేసే అవకాశం లభించాలని కోరుకోవడం సహజమని. ఇవాళ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షులు కానీ మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారే కానీ ఎవరైనా కానీ ఏదైతున్నదో ఇవాళ వారికే జెండా పోసిన వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్పని పేర్కొని మనం గమనిస్తూ వస్తున్నామని చెప్పండి. నేను అదే వారికి పేర్కొన్నాను, అదే వారికి పేర్కొన్నాను. కొన్ని నలుగురు మాత్రమే ఏదైతే అసెంబ్లీ తర్వాత వచ్చిన వాళ్ళు అక్కడ కాంగ్రెస్ ఆశావాహులు అంటే మొదటికెళ్ళి ఉన్న వాళ్ళు లేకపోవడంతో ఏదైతుందో బిట్వీన్ కాంగ్రెస్ అండ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ బిట్వీన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ న్యాచురల్గా ఏదైతుందో సరే అందులో ఏమన్నా చర్చించే అవకాశం చర్చిస్తామని చెప్పి అనుకుంటాం, ఓటు క్లియర్ చేస్తామని చెప్పి అనుకుంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత గల రాజకీయ పార్టీ, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలు అనుగుణంగా కొనసాగుతున్న రాజకీయ పార్టీ. ఆశ్చర్యం ఏంటంటే అంటే లేటర్ నాకు నిన్నే తెలిసింది, మొన్నటి రోజు ఏదైతుందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర జిల్లా మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు, జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే గారు, జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాట్ ఓన్లీ ఈజ్ ఎలక్టెడ్ ఫ్రమ్ బీఆర్ఎస్ ఇన్ ది రీసెంట్ పార్టీ ఫిర్యాదుల చట్ట ఉల్లంఘన కింద ఏది ఇస్తుందో దానిపై నోటీస్ జారీ చేసి స్పీకర్ గారికి అఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది. స్టిల్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్ అని చెప్పారు. వారు మొన్న గాంధీ భవన్లో ఎప్పుడైతే సమావేశంలో రావడం జరిగిందో అప్పుడే నేను రేజ్ చేస్తాను, హౌ కెన్ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బి అపియర్డ్ హియర్ అని రేజ్ చేస్తే మీరు అందరూ కూడా గమనించని చెప్పండి. ఆయనను కూర్చోబెట్టి నేను ఇచ్చిన లిస్టును స్క్రూటినైజ్ చేసి నేను ప్రతిపాదించిన లిస్ట్ కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇచ్చిన లిస్టును స్క్రూటినైజ్ చేసి వాళ్ళు ఏదో లిస్టు ప్రకటించి ఉదయం మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చి నాకేదో లిస్ట్ ఏదో ఒక 20 పేర్లు మీరు ప్రతిపాదించినటువంటి ఒక దానికెళ్ళి ఉన్నాయి. నేను వాట్ ఈజ్ 50 పేర్లు కౌన్సిలర్ స్థానాలు ఉంటే మీరు ప్రతిపాదించే 20 ఉన్నాయంటే మరి నాకు తెలియదన్నా, మరి యూ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరే మరి మున్సిపాలిటీలో సబ్మిట్ చేసుకుంటారా లేకుంటే ఎవరిని గుర్తించిన వాళ్ళకి ఇచ్చుకుంటే అని చెప్పాను. అంటే ఇలాగ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ బై ఇవాళ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతున్న ఒక రాజకీయ పార్టీ. వారు దేశమంతా చెప్పంటున్నారు, దేశమంతా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అనే నినాదంతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు వారు కృషి చేస్తుంది. మరి అటువంటి పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళ మల్లికార్జున ఖర్గే గారు అధ్యక్షులు, రాహుల్ గాంధీ గారు పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్, మాజీ ఏఐసిసి అధ్యక్షులు ఏదైనా ఉంటే మరి నాతో చర్చించాలి కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూర్చుని పెట్టుకొని చర్చించి అభ్యర్థులను ఎంపిక చేయడం ఏంటి ఇది అర్థం కాదు. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తుందా? ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు? ఎవరు క్రమశిక్షణ కట్టుబడి పనిచేస్తున్నాడు? నేను 4 దశాబ్దాలు ఏదైతుందో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలిపే కానివ్వండి, గాంధీ భవన్ ఇచ్చిన పిలిపే కానీ జగిత్యాల నియోజకవర్గంతో సమన్వయం చేసుకుంటూ టీడీపీ 10 సంవత్సరాల కాలం
టీడీపీ 10 సంవత్సరాల కాలం సిన్స్ 94 to 2004. 96 I was elected as in the by-election again. 94 election I lost, 96 by-election I won. టీఆర్ఎస్ 2014లో మొత్తం ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్లో గెలిచిన ఒక స్థానం విఠల్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరిపోవడం నేను ఒక్కడిని మిగిలిపోయాను. హోల్ ఆఫ్ నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ 3 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో. తదుపరి 2019 ఎన్నిక ఎప్పుడైతే నేను అసెంబ్లీ ఓడిపోవడం జరిగిందో, శాసన మండలి ఎన్నిక రావడం, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, మరి పట్టభద్రులు నాకు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గుర్తించి నాకు అవకాశం కల్పించారు. 5 సంవత్సరాలు ఏదైతుందో శాసన మండలిలో ఒంటరిగా పోరాటం చేసిన ఏకైక సభ్యుడిని నేను చెప్పంటున్నా. ఏకైక సభ్యుడిని, ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా. ఇవాళ ఏదైతున్నదో జగిత్యాల శాసన నియోజకవర్గం